లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా మినిమం 3 ఏళ్ళు టైం ఇవ్వాల్సిందే. అతను ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఈయన ముందు కండిషన్కి ఒప్పుకుంటేనే రాజమౌళి సినిమా ఓకే చేస్తాడు. బాహుబలి 2 భాగాలు, త్రిబుల్ ఆర్ సినిమాలకు దాదాపు 8 ఏళ్ళ టైం తీసుకున్నాడు జక్కన్న. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్తో సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతోంది. రాజమౌళి ఎప్పుడు సినిమా షూటింగ్ సీక్రెట్ గానే కానిస్తాడు. కానీ ఆయన సినిమా మొదలైనప్పటి నుంచి ప్రమోషన్స్ మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే చేస్తారు. త్రిబుల్ ఆర్ టైంలో కూడా అనౌన్స్మెంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ల మధ్యలో కూర్చుని సినిమా ప్రకటించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ గురించి చెప్పారు. కానీ మహేష్ సినిమా గురించి ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు రాజమౌళి. ఇదిలా ఉంటే సినిమాను 2 ఏళ్లలో పూర్తి చేసేలా గట్టి ప్లానింగ్ లో ఉన్నారట. రాజమౌళి సినిమా 2 ఏళ్లలో కష్టమని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే 2028లో మహేష్ సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే మహేష్ మాత్రం 2027 సెకండ్ హాఫ్ లోనే ఫ్రీ అయిపోతాడని టాక్. సో 2027లోనే మహేష్ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉందట. అయితే ఎలాగో రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం మహేష్ తో భారీ సినిమా చేసే పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరా అని చర్చిస్తున్నారు. త్రివిక్రమ్ ఎలాగో బన్నీతో లాక్ అయ్యాడు. సుకుమార్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి. మరి రాజమౌళి తర్వాత మహేష్ ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తాడన్నది పెద్ద సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఎలాంటి క్లూ దొరికినా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.